ఒకే ఒక్క ఫోటోతో మాజీ మంత్రి అయినటువంటి అమర్నాథ్, అలాగే వైకాపా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఉమాశంకర్ గణేష్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరువు తీశారని, అందుకు గాను వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆ ఇద్దరికి క్లాస్ స్పీకర్ అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ ఆ ఫోటో ఏంటి, ఆ ఫోటో ద్వారా అమర్నాథ్ అలాగే ఉమాశంకర్ గణేష్ జగన్మోహన్ రెడ్డి పరువు ఎలా తీశారు, సజ్జల ఎందుకు వారికి వార్నింగ్ ఇచ్చారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఒకే ఒక్క ఫోటోతో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పరువు వైకాపా నేతలైనటువంటి అమర్నాథ్ రెడ్డి, ఉమాశంకర్ గణేష్ తీశారని, అందులో భాగంగానే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ ఇద్దరికి క్లాస్ పీకినట్లుగా వారి మీద ఫైర్ అయినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఉందంటారు సార్? అంటే మళ్ళా ఇంకో బూమ్రాంగా, మళ్ళా ఇంకోటి మిస్ఫైర్ అయిందా? ఓకే. ఎందుకు ఇంకా పార్టీకి బూమ్రాంగ్ పార్టీ అని పెట్టుకోండి. ఓకే. మిస్ఫైర్ పార్టీ అని పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు మెడికల్ కాలేజీలు తాజా బూమ్రాంగ్. ఇప్పుడు మెడికల్ కాలేజీలను ఎత్తుకున్నారు. ఇక దాని ద్వారా ఏదో మాకు ప్రజల్లో మేము ఏదో ముద్ర వేద్దాం, ప్రజల్లో పోయిన పరువు మళ్ళీ నిలబెట్టుకుందాం అన్న ప్రయత్నం ఎలా మిస్ఫైర్ అయింది. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ ఫోటో ఇళ్ళేంటి సెల్ఫీ ఛాలెంజ్ అన్నారా? ఓకే. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు సెల్ఫీ ఛాలెంజ్లు అబ్బాయి చేశాడు. ఏ అబ్బాయి? నాయుడు గారు అబ్బాయి. ఎవరు? లోకేష్. పాదయాత్రలో యువగళంలో అతను ప్రతిదాన్ని సెల్ఫీ ఛాలెంజ్ అనేవాడు. ఏది? ఇదిగో మా నాన్న ఇది తెచ్చాడు, ఆ కియా కార్ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ ఫోటో దిగాడు, సెల్ఫీ ఛాలెంజ్, నువ్వేం తెచ్చావు అని అడిగాడు. లేకపోతే అక్కడ అదేంటి ఫాక్స్కాన్, ఆ ఫాక్స్కాన్ కంపెనీ దగ్గరికి వెళ్ళినట్టున్నాడు. అక్కడ మహిళలంతా బస్సు ఎక్కిపోతూ ఈయన చూడంగానే నడుచుకుంటూ పాదయాత్రలో వాళ్ళు దిగి ఈ మా ఉద్యోగాలన్నీ మీ నాన్న ఇప్పించాడనో ఏదో మహిళలు చుట్టుముట్టేసరికి మళ్ళీ ఫాక్స్కాన్ దగ్గర ఒక సెల్ఫీ ఛాలెంజ్. ఇట్లా అడుగడుగున ఆ పాదయాత్రలో అబ్బాయి వీళ్ళకి సవాళ్ళు విసిరారు. అది చూసి వీళ్ళు ఇప్పుడు ఇది సెల్ఫీ ఛాలెంజా? ఓకే. ఎవరు ఈ ఇప్పుడు పాపం అదేదో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పులివేదల మెడికల్ కాలేజ్ దగ్గర ఆ ఫోటో ఆయన దిగిపోయి వదిలినా బాగుండేది. అది కొంచెం ఉన్నాయి బిల్డింగ్, 87% ఏదో కంప్లీట్ చేశారు. పులివెందుల మెడికల్ కాలేజ్ ఒక్కటే. మిగతా మిగతా 16 నువ్వు కనుక మెడికల్ కాలేజీలు చూస్తే మొండిగోడ. ఓకే. అంటే 17% కూడా కంప్లీట్ చేయలేం. ఇప్పుడు అదేమో 13% ఇంకా కట్టాలి. ఏది? పులివెందుల హాస్టల్స్ కట్టలేదు, ఇంకా ఫ్యాకల్టీ నియామకాలు జరగలేదు. ఇదేమో అసలు ఏది నీకు 17% కట్టకుండానే వీళ్ళు మచిలీపట్నం మెడికల్ కాలేజ్ బాగోతం చెప్తా. దాని బడ్జెట్ ఎంత? 505 కోట్లు. ఓకే. ఖర్చు పెట్టాల్సింది 505 కోట్లు. కానీ జగన్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది? 11 కోట్లు. ఓకే. మనం మాట్లాడుకున్నట్టున్నాం ఇంతకుముందు కూడా దీని గురించి. ఏది? 11 అనగానే నువ్వు 11 రెడ్డి అన్నావు. ఇప్పుడు మచిలీపట్నం మెడికల్ కాలేజీ 280 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో ఈయన ఇచ్చిన డబ్బు 11 కోట్లే. అంటే కేంద్రం 1000 కోట్లు ఇచ్చింది ఈ మెడికల్ కాలేజీల నిర్మాణానికి. ఇప్పటి వరకు అసలు రిలీజ్ చేసిన అమౌంట్ కేంద్రం 1000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖర్చు పెట్టింది 400 కోట్లు. ఈ మెడికల్ కాలేజీలు జగనయ్యా కేంద్రానియా? ఓకే. ఇప్పుడు కేంద్రం మెడికల్ కాలేజీలు ఇవి. ఇప్పుడు కేంద్రం 1000 కోట్లు ఇస్తే నువ్వు అందులో సగం కూడా ఖర్చు పెట్టకుండా నా క్రెడిట్ అని ఎలా అంటావు? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కావు ఇవి. ఓకే. జగన్ పెట్టిన 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలే, కానీ ప్రభుత్వం ముసుగేశాడు. కానీ ఇప్పుడు వైకాపా వాళ్ళు మాత్రం ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమైంది అన్నట్లుగా, అందులో భాగంగానే పీపీపీ మోడల్ని ప్రవేశపెట్టింది అన్నట్టుగా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కదా. జీవో 107, 108 చంద్రబాబు ఇచ్చాడా, జగన్ ఇచ్చాడా? ఓకే. ఓకే కాదు, సమాధానం చెప్పు. ఇప్పుడు 107 జీవో 108 జీవో ఇచ్చింది చంద్రబాబు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏంటి 107, 108 ఏం చెప్తున్నాయి? సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్. అంటే సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ అని చెప్పి పెట్టి 42% సీట్లు అమ్ముకోవచ్చు అన్నాడు. ఓకే.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన జీవో గురించి చెప్తున్నాను. 42% సీట్లు అమ్ముకోవచ్చు అని నువ్వు జీవో ఇచ్చి వాళ్ళ మీద నిందేస్తే, ఇప్పుడు యాక్చువల్గా ఏం చేశాడు, ఆ జీవో 108 ఎన్ఆర్ఐ కోటా ఎంతో కూడా చెప్పాడు. అంటే కమిటీలకి సీట్లు అమ్ముకునే అధికారం ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి సీఎంగా. అంటే ఇది ప్రైవేటా గవర్నమెంటా చెప్పు మరి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అతను గవర్నమెంట్ ముసుగేశాడు, కేంద్రం డబ్బులతో కట్టాడు. ఆ 17% కూడా ఈ క్రెడిట్ నాదే అంటాడు. ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ మీద ఎంత ఖర్చు పెట్టాడు? దగ్గరగా 550 కోట్లు అయింది అంటున్నారు. అంటే ఒక మెడికల్ కాలేజ్ వచ్చేది. ఓకే, ఇప్పుడు ఆ 550 కోట్లతో ఒక మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయిపోయేది. వీళ్ళు చెప్పేది ఏంటి, 17 మెడికల్ కాలేజీల్లో మేము 7 కట్టామంటున్నారు. చూపించమని. ఓకే, ఇప్పుడు ఆ మంత్రి సవిత వెళ్ళింది నిన్న అక్కడ పెనుగొండ, ఆ తుప్పు పట్టిన ఇనప రాడ్లు గీడ్లు అన్నీ తీసి చూపిస్తుంది. ఇదేనా నువ్వు కట్టిందంటావు. నిన్న హోమ్ మినిస్టర్ అనిత నిన్న అసలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసింది. ఆమె స్క్రీన్ మీద ఏది చూపించింది, 17 మెడికల్ కాలేజీలు నువ్వు కట్టిందని ఆ మొండి గోడలు పునాదులు ఒక్కొక్క ఊరు చూపిస్తూ ఆమె మాట్లాడుతుంటే రోజా ఏమంటది, నువ్వు మంత్రివా లేదంటే యాంకర్వా అని అడుగుతుంది. అంటే ఇప్పుడు ఆమె ఏమన్నా శ్యామల, యాంకర్ అంటే యాంకర్ శ్యామల, లేకపోతే రోజా కూడా యాంకరే కదా, అదే జబర్దస్త్ యాంకర్ ఆమె. ఓకే, ఇప్పుడు ఆమె హీరోయిన్ అయితే కావచ్చు, జడ్జి అయినా యాంకర్ కింద లెక్క. ఇప్పుడు నువ్వు ఒక యాంకర్, నేను ఒక యాంకర్, ఇక్కడ నేనేమన్నా జడ్జా? నువ్వు ఒకటి అట్లా తప్పు, అట్లా చులకనగా మాట్లాడకూడదు. ఓకే, ఇప్పుడు నువ్వు సినిమా హీరోయిన్వి, నువ్వు మంత్రి అయ్యావు, ఆమెకేం సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, ఒక సాధారణ పంతులమ్మ. కాలం కలిసి వచ్చింది, చక్కగా ప్రజలు ఆదరించారు, ఎమ్మెల్యేగా గెలిచింది. తర్వాత మరి ఇప్పుడు మళ్ళా 2వ సారి ఎమ్మెల్యేగా గెలిచింది, మంత్రి అయింది. ఆమె చూపించిన దాని మీద మాట్లాడు. నువ్వు చూపించింది బ్లండర్, అవి మొండిగోడల కాలేజీ కాదు అని నువ్వు కూడా ఇంకో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించు. ఏది మొత్తం నువ్వు కట్టిన బిల్డింగ్లని చూపించు. అంటే చూపించడానికి కూడా అవకాశం లేకుండా చేశాడు మనాడు. ఎవరు, మన కోడిగుడ్డ ఆయన. ఓకే, ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ ఏం చేశాడు, టపక్కమని వెళ్ళి అక్కడ ఏదో సెల్ఫీ ఛాలెంజ్ అన్నాడు. ఆ ఫోటోలు అన్నీ మొండి గోడలు, దాని మీదే సజ్జల ఫైర్ అయ్యాడంట. ఓకే, ఏది ఉన్న చోట ఉండకుండా ఎందుకు మనకి ఈ సెల్ఫీ ఛాలెంజ్లు అని మామూలుగా తిట్టు వదిలిపెట్టలేదంట. ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టామంటే ఊరుకోను అన్నట్టుగా, నా పర్మిషన్ లేకుండా ఎవడు పెట్టమన్నాడు నిన్నంటూ ఫైర్ అయ్యాడు. అంటే సజ్జలు ఎప్పుడు ఫైర్ అవుతాడు చెప్పు, నువ్వు చెప్పు. సజ్జల ఫైర్ అయ్యాడంటే ముందు జగన్ ఫైర్ అయ్యాడు సజ్జల మీద, సజ్జల తీసుకొచ్చి ఎళ్ళనెత్తిన వేశాడు. ఓకే, అసలు పాడేరు అని ఒక మెడికల్ కాలేజ్, అంటే అరకు పాడేరు గిరిజన ఏజెన్సీల్లో మరీ దారుణం. అసలు ఫౌండేషన్ కూడా ఇలా వీళ్ళు చెప్పినవి 7 కంప్లీట్ చేశామని ఎలా చెప్పగలరు? నువ్వు పులివెందుల్లోనే 47% ఫ్యాకల్టీ స్కేర్సిటీ, ఎంప్లాయీస్ ఇంకా అదర్ ఎంప్లాయీస్ నీకు 37% అక్కడ స్కేర్సిటీ. మొత్తం అవి పూర్తి చేయాలంటే ఇంకా 10,000 కోట్లు కావాలి కృష్ణ. 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే పూర్తి చేయాలంటే 10,000 కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఉందంటారు. ఇప్పుడు జగనే కనుక సీఎంగా ఉంటే ఇట్లాగే 400 కోట్లు ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే ఈ 17 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యేసరికి 40 ఏళ్ళు చెప్పు. అప్పుడు రెడ్డి ఎవరు, రాజు ఎవరు చెప్పు? 40 ఏళ్ల దాకా అవి అట్లా పెట్టు కూర్చుంటారా? 2007 ఏంటి 4 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయాలి. 2008 మొత్తం ఏది 10 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయాలంటూ పీపీపీ మోడల్ అని ఒకటి తీసుకొస్తే, పీపీపీ అంటే వీళ్ళకి అర్థం కాదు, అర్థం అవ్వుద్ది, అర్థం కాక కాదు, అర్థం కానట్టు నటిస్తూ ప్రజల్ని అపోహలు ప్రైవేటీకరణ అంటారు. ఇప్పుడు 4 లేన్ 6 లేన్ 8 లేన్ రోడ్స్ వేశారు, ప్రైవేటీకరణ. దాన్ని ప్రైవేటీకరణ చేసినట్ట. శంషాబాద్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ కట్టారు, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కడుతున్నారు, ప్రైవేటీకరణ. ఇప్పుడు వాడుతున్న మెథడే అది, పీపీపీ మోడల్ అనే పద్ధతి వాడుతుంటే. ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నా, లోన్ తెచ్చుకుంటాను, కొనుక్కుంటాను, లోన్ కట్టుకుంటాను, లోన్ తీరిపోతుంది, తర్వాత నా సొంతం అవుతుంది నా ఇల్లు, నా కారు. బ్యాంక్ లోన్ తెచ్చుకోకుండా ఇల్లు కారు ఎవరన్నా కొనుక్కుంటారా? అంటే వీళ్ళు ఎలా దాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు, ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు.
30 ఏళ్ల తర్వాత ఈ మెడికల్ కాలేజీలన్నీ గవర్నమెంట్యే. ఈ 30 ఏళ్ళు కూడా చారిటీ ప్రాతిపదికన హాస్పిటల్ నిర్వహణ గవర్నమెంటే చేస్తుంది. 17 మెడికల్ కాలేజీల్లో అనుబంధ హాస్పిటల్స్ గవర్నమెంటే చేస్తుంది. పేద రోగులందరికీ అక్కడ ఉచిత వైద్యం, అదే ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భవ, మొన్న ఏదో స్కీమ్ పెట్టారు కదా, యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ప్రకారం అందరికీ ఉచిత వైద్యం. సీట్లు కూడా అందరూ ఏది నీకు నీట్ ప్రాతిపదికన సీట్లు మామూలుగానే వస్తాయి, 50% సీట్లు అందరికీ వస్తాయి. అది ఎవరు పెట్టింది? జగన్ పెట్టిందే కదా. ఓకే. అంటే ఇవాళ మెడికల్ కాలేజీలు మరోసారి మిస్ఫైర్, మరోసారి బూమ్రాంగ్ అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.